వెరీ గుడ్ ఈవినింగ్. డే 36 రైల్వే ప్రీవియస్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం సోషల్ అండ్ జీకే నుండి. సో ఈ వీడియోలో మీరు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలరో ఒకసారి చెప్పడానికి ప్రయత్నం చేయండి. అండ్ మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. దాని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంది. ఎంత తక్కువ చదివి ఏ విధంగా చదివి క్రాక్ చేయొచ్చో అవే ఉంటాయి మన కోర్సెస్లో. మీరు ఒకసారి నా క్లాసెస్ చూడండి, మీకే అర్థమవుతుంది. చాలా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరు కూడా తీసుకొని ఫాలో అవడానికి ప్రయత్నం చేయండి. సో కమింగ్ టు ద క్లాస్, 3 round table conferences were organized by British government between 1930 and 1932 to discuss the constitutional reform in India. In which round table conference did the Congress attend? భారతదేశంలో రాజ్యాంగ సంస్కరణల గురించి చర్చించడానికి 1930-32 మధ్య బ్రిటిష్ ప్రభుత్వం 3 రౌండ్ టేబుల్ సమావేశాలను నిర్వహించింది. అయితే కాంగ్రెస్ ఏ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైందనే క్వశ్చన్ వేశాడు. మనందరికీ తెలుసు, సైమన్ కమిషన్ తర్వాత ఈ రౌండ్ టేబుల్ సమావేశాలను నిర్ణయించడం జరిగింది. మొదటి, సెకండ్, థర్డ్. రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి మొదటి దానికి వెళ్ళలేదు ఎవరు కాంగ్రెస్ నుండి. రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి కాంగ్రెస్ నుండి మహాత్మా గాంధీజీ గారు అటెండ్ అవ్వడం జరిగింది. సో రప్పివ్వడానికి ఒక ఒప్పందం అయితే చేసుకున్నారు. అదేంటి అనేది చెప్పండి, ఓకేనా? భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ ఎవరు? హూ వాజ్ ద చైర్మన్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద అలీగర్ మూవ్మెంట్? అలీగర్ ఉద్యమ స్థాపకుడు ఎవరండి? సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. భారతదేశంలో ఫ్రెంచి వారి విధిని నిర్ణయించిన యుద్ధం ఏది? విచ్ వార్ డిసైడెడ్ ద ఫేట్ ఆఫ్ ది ఫ్రెంచ్ ఇన్ ఇండియా? వాందీవాస్ యుద్ధం. వందవాస్ యుద్ధం అంటాం, అదే బ్యాటిల్ ఆఫ్ వాందీవాస్. ఫర్ ద annexation of which Indian kingdom the doctrine of lapse was not allowed? డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ అంటే రాజ్య సంక్రమణ సిద్ధాంతము. అంటే తన యొక్క కుమారులు కానీ ఏ రాజుకైనా లేకపోతే ఆ రాజ్యాన్ని కలిపేసుకోవడమే ఇది. ఏ భారతీయ రాజ్యం యొక్క విలీనానికి డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ అనుసరించబడలేదు? పంజాబ్ అయితే దానిలోకి రాలేదు ఆ విధంగా. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 వాజ్ బేస్డ్ ఆన్, భారత ప్రభుత్వ చట్టం 1935. ఇది సైమన్ కమిషన్ ఆధారంగా రూపొందింది. మనం ఇంతసేపే చెప్పుకున్నాం. సైమన్ కమిషన్ ఏ ఇయర్, వారు ఏ రోజున భారతదేశానికి రావడం జరిగిందని చెప్పండి. సో సైమన్ కమిషన్లో తర్వాత అవి సూచించిన కొన్ని ఇన్ఫర్మేషన్ ఆధారంగా రౌండ్ టేబుల్ సమావేశాలు అయితే నిర్ణయించడం జరిగింది చర్చించడానికి. ఆ రౌండ్ టేబుల్ సమావేశాలలో ఓవరాల్గా ఒక ఒపీనియన్కి వచ్చి ఈ భారత ప్రభుత్వ చట్టం 1935 అయితే తీసుకురావడం జరిగింది. Who founded the Indian National Party in Berlin during 1914? 1914లో బెర్లిన్లో ఇండియన్ నేషనల్ పార్టీని ఎవరు స్థాపించారు అనే క్వశ్చన్. చెంపకారామన్ పిల్లై. డ్యూరింగ్ క్విట్ ఇండియా మూవ్మెంట్ ప్యారలల్ గవర్నమెంట్ వాజ్ కాన్స్టిట్యూటెడ్. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో సమాంతర ప్రభుత్వం ఏర్పాటు చేయబడింది ఎక్కడ? బల్లియాలో. ద పూనా ప్యాక్ట్ వాజ్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్. పూనా ఒప్పందం ఎవరెవరి మధ్య జరిగింది, ఏ రోజున జరిగింది అనేది చెప్పండి. గాంధీ మరియు అంబేద్కర్ మధ్యలో. ఎందుకనేది కూడా మీరు చెప్పడానికి ప్రయత్నం చేయండి వీలుంటే. గాంధీజీ అప్పుడు జైల్లో ఉన్నాడు, సో ఆ టైంలో ఇది జరిగింది. హూ గేవ్ ద టైటిల్ ఆఫ్ సర్దార్ టు వల్లభాయ్ పటేల్? వల్లభాయ్ పటేల్కు సర్దార్ బిరుదును ఎవరు ఇచ్చారు? మహాత్మా గాంధీజీ ఇవ్వడం జరిగింది. వాట్ సత్యాగ్రహ వాజ్ హెల్డ్ ఎట్ నాగపూర్ ఇన్ 1923? 1923లో నాగపూర్లో ఏ సత్యాగ్రహం జరిగింది అనే క్వశ్చన్ వేశాడు. ఫ్లాగ్ సత్యాగ్రహ, జెండా సత్యాగ్రహం. హూ వాజ్ ద వైస్రాయ్ వెన్ ఢిల్లీ బికమ్ ద క్యాపిటల్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా? ఢిల్లీ బ్రిటిష్ ఇండియా రాజధాని అయినప్పుడు వైస్రాయి ఎవరు? ఆ టైంలో వైస్రాయ్ ఎవరు? లార్డ్ హార్డింజ్. Who established the Indian Civil Liberties Union in 1936? 1936లో ఇండియన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ని ఎవరు స్థాపించారు?
నెహ్రూ అయితే స్థాపించడం జరిగింది, జవహర్లాల్ నెహ్రూ. అండ్ లార్డ్ విలియం బెంటింగ్ వాజ్ ద గవర్నర్ జనరల్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ 1828 to 35 కాలంలో గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్. ద మాంటింగ్ చెమ్స్ఫర్డ్ రీఫార్మ్స్ వాజ్ పాస్డ్ ఇన్ ద ఇయర్. మాంటింగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలు 1919. మార్లేమింటో సంస్కరణలు ఏ ఇయర్ అనేది చెప్పండి. సో అదేవిధంగా ఇక్కడ మొట్టమొదటి గవర్నర్ జనరల్, బెంగాల్ గవర్నర్ ఎవరు, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు, వైస్రాయ్ ఎవరు, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి, తెలుసుకోండి. క్లెమెంట్ యాట్లీ అనౌన్స్మెంట్ ప్రొక్లైమ్డ్ ఇన్ ద పార్లమెంట్. పార్లమెంట్లో క్లెమెంట్ యాట్లీ ఏమని ప్రకటించాడు అంటే, ఏ రోజున ప్రకటించాడు అనే క్వశ్చన్ చెప్పండి, క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. ఆయన త్వరలోనే భారతదేశాన్ని విడిచిపెట్టి మీకు స్వాతంత్రం ఇవ్వబోతా ఉన్నాము అని చెప్పడం జరిగింది. ఏ రోజున అనేది చెప్పండి. ఇన్ విచ్ సెషన్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాజ్ ద పూర్ణ స్వరాజ్ రెజల్యూషన్ అడాప్టెడ్. భారత జాతీయ కాంగ్రెస్ ఏ సమావేశంలో పూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని ఆమోదించారు అంటే 1929లో లాహోర్ సెషన్లో అండి. హూ వాజ్ ద రిగార్డెడ్ బై గాంధీజీ యాజ్ హిజ్ పొలిటికల్ గురు. గాంధీజీ తన రాజకీయ గురువుగా ఎవరిని భావించారు అనే క్వశ్చన్ వేశాడు. గోపాలకృష్ణ గోఖలే. ఇవన్నీ కూడా మనం గాంధీ బయోగ్రఫీలో చూసాం. సో ఈయన సౌత్ ఆఫ్రికా నుండి రమ్మని చెప్పింది కూడా గోఖలేనే. మహాత్మా గాంధీ లెడ్ వేరియస్ మూవ్మెంట్స్ సచ్ యాజ్ క్విట్ ఇండియా మూవ్మెంట్, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, సివిల్ ఒబీడియన్ మూవ్మెంట్. ఇవన్నీ కూడా అంటే క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చాడు, మహాత్మా గాంధీ కింది వాటిలో వేటికి నాయకత్వం వహించాడు వీటన్నిటికీ. రౌలత్ యాక్ట్ 1919 వాజ్ ఎనాక్టెడ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్. ఇది 1919 ఎవరి కాలంలో అండి, లార్డ్ చెమ్స్ఫర్డ్ కాలంలో. అందుకే మాంటింగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలు. ఓకేనా. సో హూ సెడ్ ట్రూత్ ఈజ్ ద అల్టిమేట్ రియాలిటీ అండ్ ఇట్స్ గాడ్. సత్యమే పరమ సత్యం మరియు అది భగవంతుడు అని ఎవరు చెప్పాడు అంటే కోర్స్ మహాత్మా గాంధీ. విచ్ ట్రైబ్ వాజ్ అసోసియేటెడ్ విత్ ద తానా భగత్ మూమెంట్. తానా భగత్ ఉద్యమంతో సంబంధం ఉన్న తెగ ఇది. సో ఉరాన్ తెగ. హూ ఫౌండెడ్ ద నౌజవాన్ భారత్ సభ. నౌజవాన్ భారత సభను ఎవరు స్థాపించారు? సో దీన్ని స్థాపించింది సర్దార్ భగత్ సింగ్. ఓకేనా. సో ఇవి మనం ఈరోజు నేర్చుకున్న మరికొన్ని క్వశ్చన్. చాలా నీట్గా ప్రిపేర్ చేశాను మీకు. పాలిటీ కావచ్చు, జీకే కావచ్చు, ఎవ్రీ సబ్జెక్ట్. కొన్ని కంప్లీట్లీ పోర్షన్ అయిపోయింది, కొన్ని పెండింగ్ ఉన్నాయి, అవుతా ఉన్నాయి స్లోగా. బట్ అయినంత వరకు మీకు చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా. సో తీసుకోవడం మర్చిపోకండి. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్.